మనకి ఓటీసీ క్లాసెస్ దగ్గర పడ్డాయి. ఓకే, సో ఈరోజు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఒక కస్టమర్ ఇన్వాయిస్ ని, అలాగే ఒక ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ ని ఎలా క్రియేట్ చేస్తారు, అలాగే ఎలా క్లియర్ చేస్తారు అనేది కూడా మనం చూద్దాం. ఓకే, ఈ రోజు అంతా కూడా క్లియరింగ్. ఓటీసీ అంటే ఏంటి? ఆర్డర్ టు క్యాష్. ఓకే, సో ఇన్వాయిస్ ప్రాసెసింగ్ అయిపోయింది, పేమెంట్ ప్రాసెసింగ్ కూడా ఈరోజు అయిపోతుంది. ఓకే, సో మనకి డౌన్ పేమెంట్స్ ఎలా చేయాలి అనేది ఒకటి ఉంది కాన్సెప్ట్. సో అది కూడా చెప్పేస్తే మనకి పేమెంట్స్ అయిపోతే మనకి ఇంకా రికన్సిలేషన్ పార్ట్ చెప్పుకోవాలి మనం. ఓకేనా? సో మనకి R2R క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్. ఆల్రెడీ నేను చార్ట్ లో పెట్టానా, పెట్టలేదా? ఓకే, చార్ట్ లో పెడుతున్నాను చూడండి. మనకి సండే 10:30 AM 10:30 AM కి SAP S/4HANAలో కన్సల్టెంట్ కింద ఎలా సక్సెస్ అవ్వాలి. కన్సల్టెంట్ ఏంటి, ఆల్రెడీ ఇందులో ఎవరైతే కన్సల్టెంట్స్ ఉన్నారో వాళ్ళు మన ఆఫ్లైన్ కి రావచ్చు డైరెక్ట్ గా. ఓకే, ఆల్ స్టూడెంట్స్ ఆర్ వెల్కమ్. నేను చార్ట్ లో పెడుతున్నాను, డీటెయిల్స్ ఒకసారి చూడండి. సో మనకి ఈ మంత్ సండే, ఎవ్రీవన్ కీప్ యువర్ ఆడియో మ్యూట్. ఆడియో మ్యూట్ చేసిన వినపడుతుంది సౌండ్. ఇంకా సో అభినయ్ ఆడియో మ్యూట్, అందరి ఆడియో మ్యూట్ చేయండి. సో నేను ఒక స్క్రీన్ షాట్ పెడుతున్నాను చార్ట్ లో చూడండి. ఈ రోజు మంచి ఇంపార్టెంట్ సినారియోస్ అయిపోతాయి మనకి. ఒకసారి చూడండి. మనకి సండే S/4HANA ఫైనాన్స్. సో ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో, లేదా ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, లేదా స్విచ్ అవుదాం అనుకున్న వాళ్ళకి 2.5 అంటే దగ్గర 2.30 hours అంటే 2.5 గంటలు మనకి ఈ సండే ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. ఓకే, ఈ ట్రైనింగ్ సెషన్ లో ఇంటర్వ్యూలో ఎలా క్రాక్ చేయాలి, 10-15 లక్షల ప్యాకేజ్ ఎలా కొట్టాలి అనే గైడెన్స్ ఉంటుందండి. ఓకే, సో మీ ఫ్రెండ్స్ లేదా ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా ఎలిజిబుల్. ఓకే, మన స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్. మన స్టూడెంట్స్కి అయితే మనం బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా వచ్చే మందే కాబట్టి. ఓకేనా? సో స్టూడెంట్స్ S/4HANA ఫైనాన్స్ లో సక్సెస్ అయ్యి జాబ్ కొట్టాలి అనే ఉద్దేశంతో నేను కండక్ట్ చేస్తున్నాను అన్నమాట వర్క్షాప్. SAP చదివేవారు అందరూ రావచ్చు. సండే 10:30 AM. ఆల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. అవర్ కరెంట్ అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ మస్ట్ విజిట్ అవర్ ఆఫీస్ ఆన్ దట్ డే. డ్యూరేషన్ ఇది, ట్రైనింగ్ ఫీ ఏమీ లేదు, ఫ్రీ. కాబట్టి అందరూ వచ్చి సెషన్స్ ని అటెండ్ అవ్వండి. ఓకేనా? సో ఇది SAP ఎండ్ యూజర్స్ అవసరం లేదు. ఒకవేళ కన్సల్టెంట్ కి మైగ్రేట్ అవుదాము అనుకుంటే సో అటెండ్ అవ్వండి. ఆఫ్లైన్ మోడ్ లో వచ్చి క్లాస్ వినండి. బోర్డు మీద ఉంటుంది, సెషన్ బోర్డు మీద ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్. సో ఈ రోజు మనం కస్టమర్ ఇన్వాయిస్ కొన్ని క్రియేట్ చేస్తాం, తర్వాత ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ కొన్ని క్రియేట్ చేస్తాం. కస్టమర్ ఇన్వాయిస్ ని, ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ ని మనం ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎలా క్లియర్ చేస్తారో చూపిస్తాం. ఓకేనా? ఓకే, చిన్న సెటప్ చేసుకుంటాను. ఓకే, చూడండి. ఇప్పుడు మనకి కస్టమర్ ఇన్వాయిస్
పోస్ట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి ఎవరు చెప్తారు? కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? డైలీ చెప్తున్నా, FB70. ఓకే, సో కస్టమర్ ఇన్వాయిస్ బుకింగ్, సో ఇది ట్రాన్సాక్షన్ బుకింగ్, సో అమౌంట్ ఇవన్నీ తెలుసు కదా మీకు అన్ని. మనకి ఒకవేళ ట్యాక్స్ వద్దనుకుంటే మనం ట్యాక్స్ వద్దు, సేల్స్, పేమెంట్. సో ఇక్కడ ట్యాక్స్ కూడా అడుగుతుంది, ఒకసారి బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి ఏం అడగకుండా చేస్తాను. ఒక 1 minute. చూడండి ఇప్పుడు, సో బేస్ లైన్ డేట్ అంటే పేమెంట్ ఎప్పుడు చేయాలి. ఓకే, పేమెంట్ మెథడ్, సో చెక్ అవుట్ గోయింగ్ పేమెంట్ మెథడ్ తీసుకుంటున్నాను, సిమ్యులేట్ చేసి కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇది కస్టమర్ ఇన్వాయిస్. ఇలాంటివి మళ్ళీ పెద్దగా పోస్ట్ చేయాలంటే మనకి పోస్ట్ విత్ రిఫరెన్స్ అనే ఆప్షన్ ఉంది. అంటే సేమ్ ట్రాన్సాక్షన్ మళ్ళీ రిపీటెడ్ గా పోస్ట్ చేయాలంటే ఎంటర్ అంటే రిఫరెన్స్, అంటే ఇప్పుడు చేసిన డాక్యుమెంట్ మళ్ళీ సేమ్ ఇదే డీటెయిల్స్ తో మళ్ళీ పోస్ట్ చేస్తున్నా డాక్యుమెంట్. ఎంటర్ కొట్టడమే. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను పోస్ట్ చేస్తే డాక్యుమెంట్ నెంబర్ ఎంత వచ్చింది? 425. మళ్ళీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఏంటి? ఇదే డాక్యుమెంట్ నెంబర్ ను మళ్ళీ ఇంకోసారి పోస్ట్ చేద్దాం అనుకుంటే మనం ఏం చేయొచ్చు, ఇలా పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఇలా మనం పోస్ట్ చేసుకోవచ్చు అసలు. ఓకే, ఇది ఒక కేస్. కాబట్టి కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేయడం వచ్చింది. ఎక్కడ చూస్తాం మనం? FBL5N. FBL5N లో చూడండి ఇవన్నీ ఏమున్నాయి? డ్యూ. ఇవన్నీ ఏంటిది? డ్యూ. ఇదేంటిది? డిఆర్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్. డాక్యుమెంట్ టైప్ డిఆర్ ఇన్వాయిస్. ఇదేంటిది? ఇది ఓపెన్ ఐటమ్, క్లియర్ కాని ఇన్వాయిస్. ఓకే, ఇవేంటి? జనరల్ నార్మల్ కస్టమర్ ఇన్వాయిస్. ఫారిన్ కరెన్సీ ఇన్వాయిస్ బుకింగ్ ఎలా చేస్తామో చూడండి. ఫారిన్ కరెన్సీ ఇన్వాయిస్ బుక్ చేయాలంటే ఈ రోజు డేట్ మీద ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ చేయాలి. ఈ రోజు డేట్ మీద ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ చేయాలి. ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ టీ కోడ్ రాసుకోండి, OB08. ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ టీ కోడ్ OB08. ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ టీ కోడ్ OB08. ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ టీ కోడ్ OB08. ఓకే, టిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్. ఆల్ రైట్, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? సో ఒకేసారి వీటిలన్నిటికీ పేమెంట్ మెథడ్ కూడా అప్డేట్ చేయొచ్చు అనమాట పాస్ లో. ఒకవేళ మర్చిపోయామనుకో, పాస్ అనే ఆప్షన్ కదా ఇక్కడ. సో మనం పేమెంట్ మెథడ్ ఇవ్వచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, మన బ్యాంకులు ఉంటాయి కదా. ఓకే, సో మన బ్యాంక్ డీటెయిల్స్ సిటీ బ్యాంక్ అని చెప్పి ఇవ్వచ్చు అనమాట ఒకేసారి. అర్థమైందా? సో ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే చేంజ్ అవ్వలేదు. ఓకే, సో ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే మనకి ఇచ్చుకునే ఫెసిలిటీ ఉంది SAPలో. సో దీనికి పేమెంట్ మెథడ్ ఇవ్వలేదు. అడిషనల్ డేటాలోకి వెళ్ళి పేమెంట్ మెథడ్ 4 అని కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే, వీటికి ఆల్రెడీ పేమెంట్ మెథడ్ అవన్నీ ఉండే ఉంటాయి. ఓకే,
సో ఇప్పుడు ఫారిన్ కరెన్సీ ఇన్వాయిస్ బుకింగ్ చేయడానికి టీ కోడ్ ఏంటి? OB08. OB08. సో ఈ రోజు క్రెడిట్ సేల్స్ ఫారిన్ కరెన్సీలో జరిగినాయి. క్రెడిట్ సేల్స్ అంటే ఏంటి? ఫారెన్ కి కస్టమర్ కి మనం అప్పులో ఇచ్చాం. అప్పులో ఒక $100 చేసాం. అప్పులో డాలర్ వాల్యూ ఈ రోజు ఎంత? 80 రూపీసా? సో OB08 లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ చేయాలి. సో ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ చేయాలంటే మనకి పొజిషన్ లోకి వెళ్ళి జీ అని చెప్పి, జీ అంటే పర్చేస్ చేయటం, పి అంటే సెల్లింగ్ చేయటం, బి అంటే ఏంటి? సెల్లింగ్. బి అని ఇచ్చి ఓకే యుఎస్డి అలాగే INR అని చెప్పి ఇవ్వండి. సో ఇక్కడ మనకి ఎప్పుడు రేట్ చూపిస్తుంది? ఇది 31/3 తేదీ చూపిస్తుంది. మనకి ఏ రోజు కావాలి? ఈ రోజు కావాలి. కాపీ చేసుకొని ఈ రోజు డేట్ మీద ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ చేయండి. 1.8 ఎంత? ఈ రోజు వాల్యూ ఎంత? అమ్మేటప్పుడు 80 రూపీస్. ఎంటర్ కొట్టండి USD టు INR. ఇలా ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ చేస్తాం. ఓకే సేవ్. ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ చేయాలంటే మనకి ఈ వాల్యూస్ మీకు ఇస్తారు ఎంత అప్డేట్ చేయాలనేది. సో USD టు మనకి INR, USD టు మనకి INR. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్స్ మనం అప్డేట్ చేయాలి అంటే OB08. ఆ తర్వాత చిన్న సెటప్ చేసుకుంటాను. ఓకే ఇది నీకు సంబంధం లేదు. సో ఇందులో మనకి బి అని చెప్పి తీసుకోండి. సో ఈ రోజు డేట్ మీద నేను ఇప్పుడు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాను. ఈ రోజు డేట్ మీద ట్రాన్సాక్షన్ నేను పోస్ట్ చేస్తాను. సో ఈ రోజు డేట్ మీద మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే యూస్ చేసే టీ కోడ్ ఏంటి? ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్ FB70. ఫారెన్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను. చూడండి ఎలా పోస్ట్ చేస్తాను. కస్టమర్ ఎక్కడో వీడు వేరే కంట్రీ వాడు. సో $100 ఈ రోజు డేట్ మీద డాలర్ వాల్యూ ఎంత ఉంది? సో రేపు పొద్దున్న నువ్వు ఫారిన్ కరెన్సీ ఇన్వాయిస్ బుకింగ్ చేసేటప్పుడు INR కాదు ఇవ్వాల్సింది, USD ఇవ్వాలి. GL అకౌంట్, క్రెడిట్ సేల్స్. ఓకే. సో ఇక్కడ పేమెంట్ మెథడ్ కూడా ఇవ్వండి. పేమెంట్ మెథడ్ ఇవ్వండి ఇక్కడ. ఓకే ఇచ్చి మీరు సిమ్యులేట్ చేయండి. $100 తో నువ్వు పోస్ట్ చేస్తున్నావు పోస్టింగ్. ఓకే సో ఇది కరెన్సీ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా 80 రూపీస్ చొప్పున క్యాలిక్యులేట్ చేసింది. 100 × 8 ఎంత? 8000 INR. అదే కరెన్సీ మనం దీని మీద క్లిక్ చేస్తే USD కనపడుతుంది. అర్థమైందా లేదా? సో కాబట్టి ఫారిన్ కరెన్సీ ఇన్వాయిసెస్ పోస్ట్ చేయగలరా? GST ఇన్వాయిసెస్ పోస్ట్ చేయగలరా? ఓకే సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? క్లియరింగ్ చేయాలి. సో క్లియరింగ్ చేసేటప్పుడు మన దగ్గర ఓపెన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోండి. బ్యాక్ రండి, బ్యాక్ వచ్చి ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే సో ఇప్పుడు పోస్ట్ చేసింది ఇది. ఇందులో ఫారెన్ ఇన్వాయిస్ ఉంది, అలాగే నార్మల్ ఇన్వాయిస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం దేని ద్వారా క్లియర్ చేయాలనుకుంటున్నాం? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సరే ఇంకోటి క్రెడిట్ సేల్స్ కూడా బుక్ చేద్దామా? క్రెడిట్ సేల్స్ రిటర్న్స్ అంటే ఏంటి? మనకి సేల్స్ రిటర్న్స్ కూడా ఒకటి బుక్ చేద్దామా? సేల్స్ రిటర్న్ అంటే ఏంటి? కస్టమర్ గూడ్స్ ని రిటర్న్ చేస్తున్నాడు. సో ఎంత రిటర్న్ చేస్తున్నాడు? ఈ ఇన్వాయిస్ రిటర్న్ చేస్తున్నాడు అనుకోండి, 10,000 రూపాయలు రిటర్న్ చేస్తున్నాడు ఇన్వాయిస్. బుక్ చేద్దాం వద్దా? సేల్స్ రిటర్న్ చేయాలంటే టీ కోడ్ FB75 రాసుకోండి. క్రెడిట్ సేల్స్ రిటర్న్, క్రెడిట్ మెమో
క్రెడిట్ మెమో అంటే సేల్స్ రిటర్న్స్ కదా, పర్చేజ్ రిటర్న్స్ ఏమో క్రెడిట్ మెమో, డెబిట్ మెమో క్రెడిట్ సేల్స్ రిటర్న్, సేల్స్ రిటర్న్ బుక్ చేయాలంటే టీ కోడ్ పెట్టాలి. FB 75 వెళ్ళి రిటర్న్ బుక్ చేయండి. సో సేల్స్ రిటర్న్ ఇక్కడ క్రెడిట్ మెమో అని కనబడుతుందా? FB 75 కనబడుతుందా లేదా? కస్టమర్ తీసుకోవాలి, ఉల్టా ఎంట్రీ పాస్ చేయాలి. ఉల్టా ఎంట్రీ అంటే ఏంటి? జనరల్ గా కస్టమర్ క్రెడిట్ సేల్ ఎంట్రీ ఏంటి? కస్టమర్ అకౌంట్ యాడ్ టు సేల్స్, క్రెడిట్ సేల్స్ ఎంట్రీ, సేల్స్ రిటర్న్ ఎంట్రీ రాసుకోండి. సేల్స్ అకౌంట్ యాడ్ టు కస్టమర్. ఉల్టా ఎంట్రీ జనరల్ గా అయితే కస్టమర్ అకౌంట్ యాడ్ టు సేల్స్ క్రెడిట్ సేల్స్. రిటర్న్ కి ఏంటిది ఎంట్రీ? సేల్స్ అకౌంట్ యాడ్ టు కస్టమర్. సో 10,000 రిటర్న్, సేల్స్ రిటర్న్. సో GL అకౌంట్ ఏం తీసుకోవాలి? సేల్స్. సో ఇక్కడ సేల్స్ అనేది డెబిట్ వెళ్ళిపోయింది చూసారా? సేల్స్ రిటర్న్ అంటే కంపెనీ డబ్బుల్ని రిటర్న్ చేయాలి, అవునా కదా? డబ్బుల్ని రిటర్న్ చేయాలి. పేమెంట్ మెథడ్ నేను ఏమిస్తానంటే రిటర్న్ కి కాబట్టి ఇన్కమింగ్ పేమెంట్ మెథడ్, సరే అవుట్ గోయింగ్ పేమెంట్ మెథడ్ ఇస్తున్నా. అవుట్ గోయింగ్ పేమెంట్ మెథడ్ ఓకే. సో జనరల్ గా అయితే మనకి అవుట్ గోయింగ్ పేమెంట్ మెథడ్ ఇవ్వాలండి. అవుట్ గోయింగ్ పేమెంట్ మెథడ్ ఎంత? 4, ఇన్కమింగ్ పేమెంట్ మెథడ్ 2. జనరల్ తప్పించాయి దాకా. సరే ఇప్పుడు దీన్ని మనం సిమ్యులేట్ చేయండి. ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది, ఇక్కడ రండి, ఇక్కడికి వచ్చి లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ కొట్టండి. ఇక్కడ 10,000 డాక్యుమెంట్ DG క్రెడిట్స్ సేల్స్ రిటర్న్ డాక్యుమెంట్ టైప్ DG రాసుకోండి. మిస్టేక్ ఏంటంటే నేను పేమెంట్ మెథడ్స్ ఏమైతే ఉన్నాయో అది ఇన్కమింగ్ పేమెంట్ మెథడ్ ఇవ్వాలి, సరే ఒక పని చేస్తాను, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇక్కడ దాకా ఇన్కమింగ్ పేమెంట్ మెథడ్. ఓకే మార్క్స్ లో మనం పేమెంట్ మెథడ్ 2, మార్క్స్ లో మనకి ఇన్కమింగ్ పేమెంట్ మెథడ్ 2 అని పెట్టుకోండి. ఓకే సో ఒకేసారి చేంజ్ అయిపోయింది చూడండి ఇప్పుడు. సో క్రెడిట్ సేల్స్ అంటే డబ్బులు వచ్చాయి కదా, ఇన్కమింగ్ కదా, మరి సేల్స్ రిటర్న్ అంటే డబ్బులు పే చేయాలి, అవుట్ గోయింగ్. అందుకే దీనికి ఏం చేశాను, DG అనే దానికి అవుట్ గోయింగ్ పేమెంట్ మెథడ్ ఇస్తాను. అర్థమైందా? ఇక్కడ 2 అనే పేమెంట్ మెథడ్ ఏంటిది? ఇన్కమింగ్ పేమెంట్ మెథడ్. అలాగే 4 అనేది ఏంటిది? అవుట్ గోయింగ్ అంటే ఏంటి? రిటర్న్ చేసేటప్పుడు అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ వచ్చేటప్పుడు పేమెంట్ మెథడ్ 2. సో ఇవి ఇచ్చిన తర్వాత మనం ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఇందులో ఏ ఇన్వాయిస్ ఉన్నాయి చెప్పండి? సేల్స్ రిటర్న్ ఉంది, నార్మల్ కస్టమర్ ఇన్వాయిస్ ఉంది, ఫారెన్ కరెన్సీ కూడా ఉంది, అవునా కదా? ఈ మూడింటిని ఎలా క్లియర్ చేయాలి? ఇప్పుడు ఈ మూడింటిని ఎలా క్లియర్ చేయాలి? ఇది ఒక మంచి సినారియో క్రియేట్ చేస్తాం మీకోసం. ఓకే అన్ని ఒక్కొక్కటి వేసి పోస్ట్ చేయకుండా మంచి సినారియో క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ 10,000 రూపాయలకి ఏదైతే ఉందో దానికి రిటర్న్ ఇది. ఓకే ఇది వద్దనుకుంటున్నాడు. సో కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? F110 క్లియరింగ్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ టీ కోడ్ ఏంటి? F110. సో ఇందులోకి వెళ్ళి ఈ రోజు డేట్ ఇచ్చి, ఇక్కడ టెస్ట్ అనో లేకపోతే ఎనీథింగ్ రాసుకోవచ్చు, ఈ పేరు కూడా రాసుకోవచ్చు. ఓకే సో ఈ డీటెయిల్స్ ఇచ్చి పారామీటర్లోకి వెళ్ళాలి. దేంట్లోకి వెళ్ళాలి? పారామీటర్లోకి వెళ్ళి కంపెనీ కోడ్ ఇవ్వాలి. కంపెనీ కోడ్ ఇచ్చి మొత్తం ఎన్ని పేమెంట్ మెథడ్స్? 2 and 4. అర్థమైందా? సెకండ్ పేమెంట్ మెథడ్ ఏమో ఇన్కమింగ్, 4 ఏమో అవుట్ గోయింగ్. 2 పేమెంట్ మెథడ్స్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ మళ్ళా ఎప్పుడు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది. అలాగే ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్. సో కస్టమర్ అంటే రియల్ టైమ్ లో ఒక 10 కస్టమర్ ఉంటే 10, 20 కస్టమర్ ఉంటే 20, 50 ఉంటే 50, 100 ఉంటే 100 ఆల్ కస్టమర్ తీసుకోవచ్చు. అటు ఆల్ సప్లయర్ తీసుకోవచ్చు. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా సప్లయర్ కస్టమర్ 2 తీసుకొని అర్థమైందా?
కస్టమర్ సప్లైర్ రెండు కూడా మనం క్లియర్ చేయొచ్చు అనమాట. అది ఇందులో ఉన్న బెనిఫిట్. అర్థమైందా? అర్థం కావట్లేదా? సో ఈ పారామీటర్ లో ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. పారామీటర్ లో ఏమి ఇస్తున్నాం? కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్, మళ్ళీ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం, ఆటోమేటిక్ పేమెంట్ సైకిల్ ఎప్పుడు, కస్టమర్. ఓకే, కస్టమర్ డీటెయిల్స్ ఇచ్చి అడిషనల్ లాగ్ లోకి వెళ్ళి ఈ రెండు ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని స్టేటస్ లోకి వెళ్ళి సేవ్ చేయాలన్నమాట. స్టేటస్ లోకి వెళ్ళి సేవ్ చేయాలి. తర్వాత ప్రపోజల్ లోకి వెళ్ళాలి. ప్రపోజల్ లోకి వెళ్ళి స్టార్ట్ ఇమీడియట్ అనే ఆప్షన్ టిక్ చేసుకొని ఓకే చేయాలి. ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టిన తర్వాత ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి ఎడిట్ ప్రపోజల్ లో. ఓకే, అన్ని బాగా ఉన్నాయి. ఏదో దీనికి ఒకదానికి మాత్రం ఎర్రర్ ఉంది. దీని మీద డబుల్ ఇచ్చేసి ఓకే రీఅలొకేషన్, ఇక్కడ పేమెంట్ హౌస్ బ్యాంక్ ఇవ్వలేదు, అందుకే సిస్టమ్ ఎర్రర్ వచ్చింది. దీన్ని రీఅలొకేట్ చేద్దాం సిటీ బ్యాంక్ అని ఇచ్చి. ఓకే, ఇది పేమెంట్ మెథడ్ 4 తీసుకోండి. 2 కదా. ఈ బ్యాక్ ఎండ్ లో చిన్న ఇష్యూ ఉంది. ఈ ఒక్కటి ఏంటంటే ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ ఒకటి క్లియర్ కావట్లేదు, మిగతా ఇవన్నీ కూడా క్లియర్ అవుతుంది. ఈ ఇష్యూ నేను సాల్వ్ చేస్తాను. ఓకే, ముందు ఈ క్లియర్ చేస్తాం. ఒకటి మాత్రం క్లియర్ అవుతుంది, దీనికి ఎర్రర్ ఉంది. ఇది కాన్ఫిగరేషన్ ఇష్యూ. ఓకే, ఈ ఫారెన్ 8000 అంటే ఏది? ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్. ఈ ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ ఒకటే క్లియర్ అవుతుంది, మిగతా అన్ని క్లియర్ అవుతుంది. అది ఎందుకు క్లియర్ అవ్వట్లేదు అంటే బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేయలేదు దాన్ని, అందుకే అది క్లియర్ కావట్లేదు. సో దాన్ని నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? ఓకే, సో ప్రస్తుతానికి అయితే ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. సేవ్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? పేమెంట్ రన్. పేమెంట్ రన్ చేయగానే మొత్తం అన్ని క్లియర్ అయిపోయినాయి చూసుకోండి. ఇక్కడికి వచ్చి ఆల్ క్లియర్ అయింది, కానీ ఇది ఒక్కటి మాత్రం క్లియర్ అవుతుంది. అర్థమైందా? ఏ ఇన్వాయిస్ క్లియర్ కాలేదు? ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ క్లియర్ కాలేదు. ఇప్పుడు ఇది ఎందుకు క్లియర్ అవ్వట్లేదు అని చెప్పి ఆ ఎర్రర్ స్క్రీన్ షాట్ ని మీరు టికెట్ రైస్ చేస్తారు. P3 టికెట్ రైస్ చేసి ఎవరు పంపిస్తారు? కన్సల్టెంట్. సో టికెట్ రైస్ చేసేటప్పుడు ఏ ఇన్పుట్స్ ఇవ్వాలి? ఏ టూల్ లో టికెట్ రైస్ చేస్తారు? సర్వీస్ నౌ టికెట్ చేస్తారు. ఏ టికెట్ రైస్ చేస్తారు? P3 P4 టికెట్ రైస్ చేస్తారు జనరల్ గా. ఓకే, టికెట్ రైస్ చేసేటప్పుడు ఏ ఇన్పుట్స్ ఇస్తారు? ఏ ఇన్పుట్స్ ఇవ్వాలి? కాలర్ ఐడి, నెక్స్ట్ రీజన్, డేట్ ఆఫ్ ది టికెట్, ఎర్రర్ స్క్రీన్ షాట్ అటాచ్మెంట్, నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఎర్రర్. రేపొద్దు చెప్పాలి ఇవన్నీ ఇంటర్వ్యూలో. డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఎర్రర్, టైప్ ఆఫ్ టికెట్, వెదర్ ఇట్ ఈస్ P1 టికెట్, P2 టికెట్ ఆర్ P3 టికెట్. అర్థమైందా? సో ఇవన్నీ ఇస్తే అప్పుడు కన్సల్టెంట్ పనిచేస్తాడు. ఓకే, నేను కన్సల్టెంట్ కాబట్టి నాకు టికెట్ వస్తుంది, నేను పని చేస్తాను. ఇది సాల్వ్ చేస్తాను. ఇది బ్యాక్ ఎండ్ వర్క్, ఇది మీకు సంబంధం లేదు. ఇది బ్యాక్ ఎండ్ వర్క్ ఏంటి, మీకు సంబంధం లేదు. కానీ ఐటీ కన్సల్టెంట్స్ మాత్రమే చేయగలరు. ఎవరు చేయగలరండి? ఓన్లీ ఐటీ పీపుల్ మాత్రమే ఇది చేయిస్తారు, మీరు చేయలేరు. ఓకే, నేను సాల్వ్ చేసేసా. ఇది క్లియర్ కాలేదు కదా, మళ్ళీ నేను క్లియర్ చేస్తాను చూడండి. ఇది ఒకటే మిగిలిపోయింది కదా. ఇవన్నీ బ్యాక్ ఎండ్ లో కన్ఫిగరేషన్ అన్ని కరెక్ట్ గా ఉంటే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఇది జనరల్ గా పోస్టింగ్ ఏంటిది? దీని మీద క్లిక్ చేసి కాలర్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే మనకి కనబడుతుంది కదా, 100 USD. ఓకే, లోకల్ కరెన్సీలో 8000 INR. ఇది క్లియర్ అవ్వలేదు ఇందాక, ఇది ఇప్పుడు క్లియర్ చేస్తాను. క్లియర్ చేయాలంటే మనకి ఏం చేస్తాం? టీ కోడ్ F110.
ఓకే, సో ఇక్కడ టెస్ట్ 5 ఏదైనా రాసుకోవచ్చు. ఫస్ట్ దేంట్లోకి వెళ్ళాలి? పారామీటర్. ఏమి ఇవ్వాలి డీటెయిల్స్? కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్, నెక్స్ట్ పేమెంట్ డేట్, నెక్స్ట్ కస్టమర్ డీటెయిల్స్. బ్యాక్ స్పేజెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఎడిషనల్ లాగ్. 2 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని స్టేటస్ ఎస్. ఓకే, ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఓకే, సో ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ప్రపోజల్ క్రియేట్ అని మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఎర్రర్ చెక్ చేయండి. ఐ గాట్ ఇది పిక్ అవ్వలేదు, ఇంకా ఏదో ప్రాబ్లం చూపిస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాం. ఇది ఏదో ప్రాబ్లం ఉంది. సమ్వేర్ ఇదేదో ప్రాబ్లం చూపిస్తుంది. ఒకసారి మళ్ళా చూస్తాను. ఏమైనా రాంగ్ గా ఇచ్చామో చూడండి. కరెక్టేనా ఇది? ఓకే, సో ఇది పేమెంట్ మెథడ్ మనం ఇచ్చామా దీనికి? టూ పేమెంట్ మెథడ్. కస్టమర్ అడిషనల్ లాగ్. సో అయిపోవాలి, మరి ఎందుకు అవ్వట్లేదో మరి చూద్దాం. అయిపోయిందా? పిక్ అయిందా లేదా? గ్రీన్ కలర్ లో చూపిస్తుందంటే ఎర్రర్ లేదు, పేమెంట్ చేయొచ్చు అని అర్థం. ఓకే, తర్వాత పేమెంట్ రా. సో ఇలా మెసేజ్ వచ్చిందంటే క్లియర్ అయిపోయిందని అర్థం. సో ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? రీఫ్రెష్. మరి క్లియర్ చేసిన అన్ని, ఈ రోజు క్లియర్ చేసిన ఎక్కడ చూడొచ్చు? క్లియర్ ఐటమ్. ఈ రోజు వరకు ఉన్న క్లియర్ చేసిన అన్ని ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ క్లియర్ చేసి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా క్లియర్ చేసింది అనడానికి ప్రూఫ్ ఏంటి? జెడ్పీ డాక్యుమెంట్ రాసుకోండి. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ క్లియరింగ్ డాక్యుమెంట్ టైప్ జెడ్పీ. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ క్లియరింగ్ డాక్యుమెంట్ టైప్ జెడ్పీ. ఇక్కడ రాస్తున్నారు చూడండి. ఈ రోజు అన్ని చేసినవన్నీ కూడా మీకు ఈ రోజు రాస్తే అర్థమవుతుంది కనీసం. సో జనరల్ గా మనకి క్రెడిట్ సేల్స్ ఎంట్రీ ఏంటండి? క్రెడిట్ సేల్స్ ఎంట్రీ ఏంటి? కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సేల్స్ రిటర్న్ ఎంట్రీ ఏంటి? సేల్స్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్. సో ఈ రోజు యూజ్ చేసిన టీ కోడ్స్. సో మనకి కస్టమర్ ఇన్వాయిస్, సో టీ కోడ్ ఏంటి? అబ్బే 70. కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్. యూస్ చేసే టీ కోడ్స్ ఏంటి? F110, ఇంకోటి F-28. F110 ఒకటి, F-28. ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేషన్. టీ కోడ్ ఏంటి? OB08. ఓకే, క్రెడిట్ మెమో సేల్స్ రిటర్న్స్. సో అంటే ఏంటి? కస్టమర్ క్రెడిట్ మెమో అనాలంటే మనకి డెబిట్ మెమో అన్నట్టు. కస్టమర్ క్రెడిట్ మెమో ఎస్ఏపిలో సేల్స్ రిటర్న్ బ్రాకెట్ లో సేల్స్ రిటర్న్. సో యూజ్ చేసిన టీ కోడ్ ఏంటి? FB75. డాక్యుమెంట్ టైప్స్ రాసుకుందామా? సో డాక్యుమెంట్ టైప్స్ మనకి
కస్టమర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ అయిపోయింది. డిఆర్ కస్టమర్ మాన్యువల్ పేమెంట్, మాన్యువల్ ఇన్కమింగ్ పేమెంట్. డీజెడ్ కస్టమర్ ఆటోమేటిక్ కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ త్రూ ఏపీపీ డాక్యుమెంట్ అయిపోయింది. జెడ్పీ కస్టమర్ క్రెడిట్ మెమో డాక్యుమెంట్ అయిపోయింది. ఏంటిది? క్రెడిట్ మెమో. సో ఇవి మనం ఈరోజు చెప్తాం. రేపు పొద్దున ఇంకొకటి చెప్పేస్తాను, డౌన్ పేమెంట్స్, డౌన్ పేమెంట్ క్లియరింగ్ చెప్పేస్తాను. అక్కడితో మీకు క్లియరింగ్ అయిపోతాయి. తర్వాత నుంచి ఇంటర్వ్యూ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్, ఓకే, ఇవి స్టార్ట్ చేస్తాం. కాబట్టి చాలా ఇంపార్టెంట్. మీకు రెడీగా ఉండాలి. మీరు స్టార్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఇది మనకి క్లాస్. సో ఇది ఏ వారం ఈరోజు? అంటే డేట్ ఎంత? ఫస్ట్ థర్స్డే, ఫ్రైడే. రేపు క్లాస్ ఉంది. రేపు క్లాస్ లో మనకి డౌన్ పేమెంట్స్ అయిపోతాయి. ఓకే. అండ్ సాటర్డే, సండే నా క్లాస్ లో ఉండే ఎక్సెల్ క్లాస్. మండే రోజున ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. రికన్సిలేషన్, ఇంటర్వ్యూ 2. అర్థమైందా? మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే వరకు ఓటీసీ క్లాసులు ఉంటాయి. అంటే నెక్స్ట్ వీక్ థర్స్డేకి ఓటీసీ అయిపోతే ఎవరైతే ఓటీసీకి సెర్చ్ చేసుకుందాం అనుకుంటున్నారో జాబ్స్ వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? సో ఓటీసీ జాబ్స్ ఎవరైతే సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు జాబ్స్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ తర్వాత మళ్ళీ R2R స్టార్ట్ అవుతుంది. R2R, ఓకేనా? సో అంటే ఇంక ఎన్నో రోజులు లేదు, దగ్గర పడిపోయింది. ప్రిపరేషన్ అవ్వండి ఓటీసీకి అండ్ జాబ్స్ కొట్టండి. అర్థమవుతుందా లేదా? ఓకే, రైట్. థ్యాంక్ యూ.